బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ నవోదయ విద్యాలయంలో వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో 4 ఉపాధ్యాయులపై వేటు పడింది. వారిని కర్ణాటకకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఉపాధ్యాయులను ఎందుకు బదిలీ చేశారు? ఏంటి డీటెయిల్స్? కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో వేధింపులు కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. సంబంధించిన వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఏదైతే తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీనికి విచారణ చేయడం జరిగింది. అక్కడ సంబంధించిన జిల్లా కలెక్టర్ తో పాటు విచారణ చేసిన తర్వాత ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీరిపై చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నవోదయ విద్యాలయంలో సంబంధించిన వేధించిన 4 ఉపాధ్యాయులపై కూడా వేటు పడింది. వారిని కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కర్ణాటక వీరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కేసు కూడా నమోదైంది. ప్రస్తుతానికైతే రిమాండ్ తరలించారు పోలీసులు. ఫిర్యాదు అందడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చి అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పుడు కూడా ఇదైతే చర్యలు అయితే తీసుకున్నారు. నవోదయలు చాలా కష్టపడి విద్యార్థులు చదువుకొని అలా సీటు సంపాదించిన తర్వాత ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నేపథ్యంతో ఒక్కసారిగా బయట చర్చనీయాంశం అయిందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు అలాగే విద్యార్థుల పట్ల ఎవరైతే టీచర్లు ఎవరైతే ఉన్నారో అసభ్యంగా ప్రవర్తించారనే కోణంలో దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు అలాగే ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశారు. కానీ ఈ సంఘటన అంతా కూడా బయట పోకుండా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా కామారెడ్డి జిల్లాకు సంబంధించిన నవోదయ విద్యాలయంలో గత 2-3 రోజుల సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఎప్పుడు బయటకు రాలేదు. కానీ ఈసారి సీరియస్ కావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నించినప్పటికీ వైస్ ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని అంతా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా చెప్పండి. రైట్, అంటే ఇంత ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడానికి కారణం ఏంటి? వైస్ ప్రిన్సిపలే దీని వెనుకున్నారా? ఇంకెవరైనా ఉన్నారా? మీరు అన్నట్లు నిజంగా కూడా వైస్ ప్రిన్సిపల్లే ఈ ఘటనలో ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. వైస్ ప్రిన్సిపల్ పై కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఏదైతే వేధింపులు గురి చేసిన సంబంధించి ఇప్పటివరకు 4 ఉపాధ్యాయులపై అయితే చర్యలు తీసుకున్నారు. దాంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థుల పట్ల లైంగిక వేధింపుల పట్ల పాల్పడిన ఉపాధ్యాయులు కానీ అలాగే అధ్యాపకులు చేసి ఘటనలు దీంతో కామెడీ జిల్లాలో జరిగిన ఈ నిజాం సాగర్ సంబంధించిన ఘటన ఏదైతే ఉందో ఇది దీంతో వైస్ ప్రిన్సిపల్ పై కూడా విచారణ జరుగుతుంది. 4 ఉపాధ్యాయులపై కేసు నమోదైంది. రిమాండ్ తరలించారు. జైలు పంపించారు. ఏదైతే ఈ వేధింపులకు సంబంధించి ఇప్పటివరకే వైస్ ప్రిన్సిపల్ కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగిన కూడా పూర్తి విచారణ అయితే కొంటాం. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.